నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. వినాయక చవితి రాబోతోంది. ప్రతి గల్లీలో కూడా అంగరంగ వైభవంగా ఆ వినాయకుడిని ఆహ్వానించి పూజలు అందిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇదే విషయం మాట్లాడదాం. అసలు పూజా విధానం ఏంటి, వినాయకుడు విగ్రహం ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి ఉంటూ ఉంటాయి కదా. సో ప్రస్తుతం శివకామేశ్వరి అమ్మ పీఠంలో ఉన్నాము, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, ఎంత మనం ప్రతి ఏడు పుట్టినప్పటి నుంచి పూజలు చేస్తున్నప్పటికీ కూడా వినాయకుడి పూజ వచ్చే వరకు మళ్ళీ ఒక్కసారి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆషాఢ మాసం. దానివల్ల పూజలు మర్చిపోయినట్టు అవుతుందో లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ ప్రశ్నలు అయితే చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట. వినాయకుడి పూజా విధానం ఏ విధంగా ఉండాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. మీరన్నట్టు ఎప్పుడు చెప్పుకున్నా కొత్తగా ఉండేది, పాత విషయాలైనా కొత్తగా ఉండేవి. ఎందుకంటే మన ధర్మం ఎప్పుడు సనాతనమైనది, సనూతనమైనది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమ్మా, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము మనుషుల్లో మార్పు, పనుల్లో మార్పు, వృత్తి ఉద్యోగాల్లో మార్పు, బిజీ అయిపోతుంది. ఎలా ఉందంటే ఇదివరకు హైదరాబాద్లో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి ఒక అరగంటలో వెళ్ళొచ్చేవాళ్ళం. ఇప్పుడు అదే స్థానానికి వెళ్ళాలంటే 2 గంటల సమయం పడుతున్న రూట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థలో సూక్ష్మంలో మోక్షం కొంతైనా తెలుసుకోవచ్చేమో అని ప్రజల ఆకాంక్ష. తప్పకుండా తెలియజేద్దాం. వినాయక చవితి పూజా విధానం ఆ రోజు సహజంగా అందరికీ హాలిడేసే ఉంటాయి కాబట్టి ముందు రోజే సామాన్లన్నీ తెచ్చిపెట్టుకోండి. అయితే ఇప్పుడు అక్కడే ప్రశ్న, బుధవారం రోజు వినాయక చవితి, మంగళవారం అయింది. మంగళవారం అంటే చాలా మంది మంగళకరం అనేది మర్చిపోయి అదేదో భయపడుతూ ఉంటారు. మంగళవారం రోజు చేయరు పనులు. సో మరి విగ్రహం కానీ పూజా సామాగ్రి కానీ మంగళవారం రోజు వినాయకుడికి సంబంధించినవి తెచ్చుకోవచ్చా? తప్పకుండా అమ్మా. ఆ వారం పేరే ఇప్పుడేం మీరేమన్నారు? మంగళవారం. మరి మంగళవారం నాడు మంగళకరమైన పని చేయొద్దంటే ఎలాగమ్మా? పైగా మంగళవారానికి అధిపతి కుజుడు వినాయకుడిని ఎక్కువ పూజిస్తే బాగుంటుంది. కుజుడికి వినాయక ఆరాధన కూడా ఉంటుంది. అలా తీసుకున్న మంగళవారము అనేది ప్రజల్లో వచ్చిన అపోహ. ఎందుకంటే మంగళవారము ఏ పని చేసినా మారు కోరుతుంది అంటారు. అంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. శుభంగా మంగళవారం ఒక పని చేశారనుకోండి, ఇంకో మళ్ళీ చేస్తారు. ఏముందండి అందులో? మంగళవారము అంటే జయవారము, మంగళము అంటే శుభము, శుభకార్యాలకి పనికి వచ్చేటటువంటి రోజు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి తప్ప మంగళవారము గౌరీదేవికి సంబంధించినటువంటి రోజు. అందుకే శ్రావణ మంగళ గౌరీదేవి యొక్క వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆ గౌరీదేవి రోజు గణపతి సామాన్లు తెచ్చుకోవద్దంటే ఎట్లా? ఆయన ఎవరు? గౌరీ గణపతి. గౌరీదేవి ఒళ్ళోనే కదా ఆయన కూర్చుంటాడు. అందుకని నిక్షేపంలో తెచ్చుకోవచ్చు, ఎటువంటి సందేహాలు. విగ్రహం కూడా ఆ రోజే తెచ్చుకోవచ్చమ్మా. ముందు రోజు ఎక్కడ కుదురుతుందండి? పొద్దున్నే పూజ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? అదే ముందు రోజు తెచ్చి పెట్టుకుంటే నిద్ర చేయకూడదు ఇంట్లో అని. అంటే అన్ని ప్యాక్ చేసి పెడతారు కదమ్మా, ప్యాక్ చేసే పెడతారు కదా, కళ్ళు విప్పకుండా. ఇట్లా మొత్తం ఎలా తెచ్చుకున్నారో అలా పెట్టుకొని తప్పే ఉంది. ఆ రోజే పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయి ఇంట్లో పని అంతా గందరగోళం అయిపోదు. ప్రశాంతంగా పూజ ఎక్కడ చేసుకుంటాం? నేను పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముందు రోజు చేసుకొని, ఇక వినాయకుడిని ఇక్కడి నుంచి మొదలు కదా ప్రయాణం. వినాయకుడిని కొనడానికి వెళ్ళినప్పుడు ఎడమ తొండం ఉన్న వినాయకుడు కొనాలా, కుడి తొండం ఉన్న వినాయకుడిని కొనాలా? ఇది తెలియజేస్తాను. అసలు కుడి తొండం ఎందుకు, ఎడమ తొండం ఎందుకు? మనకి ఇడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉన్నాయి. ఈ 3 నాడులు 72,000 నాడుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇడానాడి ఎడమ పక్కకు ఉంటుంది. ఇడానాడి చంద్రనాడి. చంద్రనాడి అంటే చంద్రుడు ఏం చేస్తాడు? శాంతంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు. వెన్నెల రాత్రి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎడమ తొండం ఉన్న గణపతికి పూజ చేస్తామో, చంద్రమా మనసో జాతక, మన మనఃకారకుడు కూడా చంద్రుడు. సో ఎందుకు అంటే మా వినాయకుడు తల మీద కూడా చంద్రుడు ఉంటాడు. ఎడమ పక్కన తొండమున్న వినాయకుడిని పూజ చేయడము గృహస్థుకి సర్వశ్రేయస్కరము. కుడివైపు పింగళానాడి అంటే సూర్యనాడి. సూర్యనాడి ఎప్పుడు ఎలా ఉంటుంది? వేడిగా శక్తివంతమై ఉంటుంది. సో శక్తివంతమై ఉన్న వినాయకుడు ఎనర్జీ ఎక్కువగా ఉండి వేడి తీక్షణంగా ఉన్న వినాయకుడిని, అంటే పింగళానాడి చెప్పాను కదా, ఈ
కొంచెము వేడి ఉంటుంది పింగళా నాడిలో. ఇలాంటి గణపతికి అంటే చాలా శ్రద్ధగా చేయాలి. ఎందులోనూ చేయకూడదని ఏం లేదు, మీరు తెచ్చుకున్నా చాలా శ్రద్ధగా చేయాలి. కానీ గృహస్థుకు మాత్రము ఎడమ వైపు తొండము ఉన్న వినాయకుడే శ్రేయస్కరము. గృహస్థు దానికే పూజ చెయ్యాలి. ఇంకొకటి, రకరకాల వినాయకుల్ని తెచ్చుకోకుండా పౌరాణిక గణపతి ఎలా ఉంటాడు? ఎడమ వైపుకి తొండము, అలాగే కొద్దిగా నాగాభరణాన్ని ధరించి, కింద మూషికం ఆయన వాహనము, చేతిలో లడ్లు, ఇట్లా ప్రసన్న వదనంతో ఉన్న వినాయకుడినే తెచ్చుకోండి. అది కూడా మట్టి వినాయకుడే. మళ్ళీ మట్టి వినాయకుడు రంగులేచ్చా వస్తుంది కదా మనకి, వచ్చి వెంటనే అనుమానం అదే కదమ్మా. ఈ రంగులు అంటారా, అన్ని కలిపే, మళ్ళీ అవి నీళ్ళలో కలిపేవి కాబట్టి కొంచెం శ్రద్ధగా చూసి తెచ్చుకోండి. ఓకే, ఇది పూజా సామాన్లు. ఒక నిమిషం, విగ్రహంలో యజ్ఞోపవీతం ఉన్నది లేనిది కూడా డిఫరెన్స్ చూస్తూ ఉంటారు కదా, మరి అది ఎలా చూసి తెచ్చుకోవాలి అని అంటారు? యజ్ఞోపవీతం ఉండాలి అంటే ఆ బొమ్మకి చెక్కి ఉంటుంది కదా, అలా ఉండాలి అని అంటారు ఖచ్చితంగా. మరి పైనుంచి మనం యజ్ఞోపవీతం దారయామి అన్నప్పుడు వేస్తాం కదా, అలా పనికిరాదా? మన అమ్మ పూజ వేరు. నేను విగ్రహం యొక్క మూర్తిని తయారు చేసేటప్పుడు వారి దగ్గర వచ్చేలా ఉంటే అలా వేస్తారు. ఏమైనా ఏమేమి వేస్తామనేది మన ఇష్టం. పంచ కడతాము, యజ్ఞోపవీతం వేస్తాము, టోపీ పెడతాము, గొడుగు పెడతాం, ఇవన్నీ మన ఇష్టం కదా. ఇప్పుడు గణపతి ఉత్సవం కదా, వినాయక చవితి అంటే గణపతి ఉత్సవం. గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నావా అంటారు. ఉత్సవం అంటే ఎంతైనా చేయొచ్చు, అది ఇదేనే ఉంది, ఏదైనా చేయొచ్చు. ఇలా తీసుకుంటే ముందైతే విగ్రహానికి ఎడమ తొండం ఉండేలాగా, కేవలము మట్టి విగ్రహమే ఉండేలాగా చూసుకోండి. ఇది చాలా అవసరం. తర్వాత పూజా సామాన్లో ఇక రెండవది, విగ్రహం కొన్నారు, ఏకవిశంతి పత్రములు అంటే 21 రకాలైనటువంటి పత్రాలు. మనం మార్కెట్ కి వెళ్తే అసలు అవి ఏంటో కూడా తెలీదు, ఏవేవో అన్ని ఇస్తారు, తెచ్చుకుంటాం. బికాస్ మనం ప్రతి ఒక్కటి ఆ ఆకు వెతికి తెచ్చుకోవాలి అంటే కష్టం కాబట్టి. అంటే ఇవి ఎందుకమ్మా, చూడండి ఆ 21 ఆ పత్రులు గమనిస్తే అన్ని ఔషధాలు. రావి, మర్రి, మారేడు, తులసి, అలాగే ఉత్తరేణు, నేరేడు, ఏవి తీసుకోండి అవన్నీ కూడా ఔషధీ గుణాలు ఉన్నటువంటి పత్రులు. అయితే కరెక్టే అమ్మా. అయితే 21 లభించని టైంలో మీరు ఇందాక గృహస్థు ఈ వైపు తొండం ఉన్నది పెట్టుకుంటే మంచిది అన్నారు కదా. సో ఒక గృహస్థుకి ముఖ్యంగా అవసరం ఉన్నది ఏంటి? విద్య, పిల్లలకి సంబంధించి, అలాగే డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి అవసరం, ఆరోగ్యం. ఈ 3 సంబంధించి ఏమన్నా ఆకులు ముఖ్యంగా ఇది ఉండాలి అనేది ఏమన్నా ఉన్నాయంట? ఆకులకి ఏమి ఉండదమ్మా ఇక్కడ. మీరు ఒక్కటి గమనించండి, అసలు వర్షాకాలంలోనే గణపతి నవరాత్రులు ఎందుకు వస్తాయి? మనం అందరం ఆలోచించవలసిన ప్రశ్న. ఏ దేవతకి కాకుండా వినాయకుడికి మాత్రమే ఎందుకు ఈ పత్రితో పూజ చేస్తున్నాము? రెండవ ప్రశ్న, ఎందుకు చేస్తున్నాము? పూర్వము ఎవ్వరూ కూడా ఇళ్లలో స్నానం చేసేవారు కాదు. చెరువులు, వాగులు, నదులు ఇట్లా వెళ్ళి ఘాట్లా ఉండేవి, అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడ నిమజ్జనం చేస్తారు? నదువుల్లోనో చెరువుల్లోనో నిమజ్జనం చేస్తారు. వర్షాకాలం ఈ వ్యాధులు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే జలుబు, దగ్గు, తుమ్ములు, చర్మ వ్యాధులు ఇలాంటివి కొన్ని ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో ఈ ఔషధీ గుణములున్నటువంటి మొక్కలని ఆ నీటిలో కలపడం వల్ల ఆ నీరు ఔషధంగా మారి స్నానం చేసిన వారికి ఎటువంటి అంటు రోగాలు రాకుండా ఆరోగ్యం బాగుండడం కోసం మొదటిగా మన ఋషులు మన కోసం పెట్టినటువంటిది. ఇంకొకటి రెండవది, మన ధర్మంలో రాయి, రప్ప, మొక్క, జంతువు అన్ని భగవత్ స్వరూపాలే. ఎంతో పవిత్రమైనటువంటి వృక్ష సంపదని భగవత్ స్వరూపంగా భావించి మనం ఆ భగవంతుడికి సమర్పిస్తాం. ఎందుకు అంటే గణపతి యొక్క పేరు గణపతి. గణములు ఎన్ని ఉంటాయి? మనుష్యగణం, మానవగణం, దేవగణం, రాక్షసగణం, వృక్షగణం, జంతుగణం, ఇట్లా అన్ని గణాలే కదమ్మా. ఈ గణాలన్నీ మనుష్యగణం పూజ చేస్తోంది, దేవగణం చేయించుకుంటోంది, వృక్షగణాన్ని భగవంతుడికి సమర్పించి, వీటన్నిటికీ అధిపతి కదా ఆయన. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి దేవుడు గణపతి. ఎందుకంటే మూలాధార స్థితో అంటారు ఆయన. అంటే మూలాధార చక్రానికి అధిపతి. మూలాధార చక్రము అన్నిటికన్నా మొదటి చక్రము. ఎక్కడ ఉంటుంది?
భూమికి సంబంధించినది. అందుకని ఈ చక్రానికి అధిపతి గణపతి, ఆ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో అది భూమి. భూమి కాబట్టి ఏం చేస్తాము, మట్టిని తీసి దేవత కింద మార్చి భగవత్ స్వరూపం కింద మార్చి పూజ చేస్తాము. సో దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అట్లాంటి. పైగా ఇంకొకటి, పూర్వము వర్షాలు పడితే చెరువులు బావులు అన్ని నిండిపోయి వరదలు వచ్చేసేవి. ఇప్పుడున్నటువంటి సౌలభ్యాలు ఎక్కడున్నాయి? ఎప్పుడు ఆ వచ్చినప్పుడు కాలువలో మన్ను తీసే కొద్దీ నీరు లోపలికి వెళ్తుంది. అప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఇన్ని కొనుక్కునేవారు కాదు కదమ్మా. మా చిన్నప్పుడు కూడా మేము చెరువులో మట్టి తెచ్చుకునేవాళ్ళం, కాలువలో మట్టి తెచ్చుకుని దాని గట్టిపడ్డాక ఒక ఇది ఉండేది, ప్రింట్ ఉండేది. ఆ ప్రింట్ లో మౌల్డింగ్ లో పెట్టేసి దాన్ని పెట్టి కాసేపటికి ఇట్లా అంటే మూర్తి వచ్చేసేది. అప్పుడు ఏమవుతుంది, కాలువలో మట్టి తీయడం వల్ల నీరేమవుతుంది, లోపలికి భూమిలోకి వెళ్తుంది. అందుకే మన ధర్మం ఎప్పుడు కూడా చాలా 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 విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. ఒక్క మన హిందూ ధర్మం ఏ సీజన్ కా సీజన్, ఏ సీజన్ కా సీజన్ ఎప్పుడు చేయండి ఏదో కొత్త విషయం నేర్చుకోవచ్చు. ఆ కొత్త విషయాల్లోనే కొన్ని కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఇట్లా ఏకవిశంతి పత్రములు దొరకకపోతే 21 రకాలు ఏవి దొరికితే అవి కొన్ని కోసుకునే వీలుంటుంది. జిల్లేడు కొయ్యొచ్చు, అలాగే తులసి మన ఇంట్లో ఉంటుంది, మారేడు, మామిడి, ఇలా కొన్ని కొన్ని దొరుకుతాయి. అసలు ఏవి దొరకనప్పుడు అక్కడ ఏవిస్తే అవి. గరికైతే గరికైతే ఆయనకి చాలా ముఖ్యం కాదు. గరిక ఎందుకు ముఖ్యం అనేది ఒకసారి చేసుకున్నాం. రైట్, గరిక ఇట్లా దానికి సంబంధించినటువంటి పత్రులు అన్నీ కొని తెచ్చుకొని పసుపు గణపతికి ఆ రోజు కూడా పూజ చెయ్యాలి. విగ్రహం పెట్టిందే కాక, మట్టి విగ్రహం పెట్టిందే కాక పసుపు గణపతి కూడా చేసిన తర్వాత విగ్రహానికి, అంటే ఈయనేమో హరిద్రా గణపతి, మహాగణపతి, ఆయనేమో వరసిద్ధి వినాయకుడు. సరే, అంటే ఏ పూజకైనా ముందు ఈ హరిద్రా గణపతిని పూజిస్తేనే మనకు ఆ దేవతని పూజ చేయడానికి అర్హత కలుగుతుంది. అందుకని అర్హత సంపాదించుకోవాలంటే ముందు హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం, ఇంతింత విగ్రహాలు ఎప్పుడు ఇంట్లో పెట్టడానికి లేదు. పెట్టద్దమ్మా అంటే ఒక రోజు 2 రోజుల్లోనే కదా పెట్టేది, 3 రోజులు. ఒక 1 feet లేదా 1.5 అంతే. 1 feet అంటే ఇంత ఉంటుంది, 1.5 అంటే ఇంత ఉండొచ్చు. ఇంతకు మించి అవసరం లేదు గృహస్థితి, చాలు. ఇలాగా మండపాల్లో చాలా పెద్ద పెద్ద వినాయకుల్ని పెడుతూనే ఉంటారు కదమ్మా. నేను గృహస్థికి అవి సరిపోతాయమ్మా. రైట్, 1.5 feet 1 feet చాలు. ఇక పూజా విధానం అంటే ఇక్కడ సరి చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి దొరికే వినాయక వ్రతకల్పం పుస్తకాల్లో అన్ని ఉపచారాలు ఉండడం లేదు చక్కగా. అందుకని మీకు గూగుల్లో వెతికితే పూర్వాంగము, ఉత్తరాంగము, వినాయక వ్రతకల్పం అన్నీ వస్తాయి. చక్కగా చేసుకోండి, చక్కగా చేసుకోండి. పుస్తకాల్లో కొన్ని లిమిటెడ్గానే ఇస్తున్నారు. అలాగే కథ చదువుకొని అక్షతలు వేసుకున్నాక సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి ఆ కథ చదువుకొని అక్షతలు వేసుకోండి. చంద్రోదయం సమయానికి ముందే వేసుకోవాలి, సాయంత్రం కూడా. అయితే అమ్మ, అక్షతలు వేసుకున్నప్పుడు కథ వినలేదు అని అనుకున్నప్పుడు మరి చాలా మందికి భయం ఉంటుంది. ఆ చందమామని చూస్తే అమ్మో ఎక్కడ నీలాప నిందులు మూస్తామో అని చెప్పేసి ఏం చెయ్యాలి? సాధ్యమైనంత వరకు అందరూ చేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు రజస్సుల దోషం కానీ మైల కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చేయలేరు కాబట్టి చంద్రుడిని చూడకపోవడమే మంచిది. రైట్, చేసిన వాళ్ళ అక్షతలు తీసిపెట్టి తర్వాత వేయటం అలాంటివి. ఆ రోజు చవితి చంద్రుడిని చూస్తేనే కదమ్మా దోషం. ఓకే, తర్వాత ఏమి ఉండదు కాబట్టి పర్వాలేదు. చవితి చంద్రుడిని చూస్తేనే కదా దోషం. అవును, ఆ ఒక్కరోజు. ఆ రోజు ఆ యొక్క శాపం నుంచి విముక్తి చేయడానికే పార్వతీదేవి సూక్ష్మంలో మోక్షంగా అక్షతలు వేసుకోమని చెప్పింది మనకి. చెప్పినప్పుడు ఆ రోజు మాత్రమే వేసుకోవాలమ్మా. రైట్, ఓకే అమ్మా. సో పూజా విధానం గురించి అని అంటే ముఖ్యంగా అందరికీ అనుమానం వచ్చేది విగ్రహం దగ్గరే, అలాగే ఈ ఏవైతే పత్రి ఉందో పత్రి గురించి. సో అవన్నీ నివృత్తి చేశారమ్మా, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు అమ్మ. వినాయకుడు అని అంటే గనక గరిక తప్పనిసరిగా చెబుతూ ఉంటారు, గరిక మాల వేయడం కానీ, గరికతో అష్టోత్తరం చదవడం కానీ. అయితే ఈ వినాయక చవితికి గరికతో పూజ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా పత్రి కాకుండా ఇది కూడా సపరేట్ గా పూజ చేసుకోవచ్చా? ఆ ప్రాముఖ్యత ఏంటి? గరికతో పూజ ఎప్పటికీ కూడా వినాయకుడికి విశేషం, ఆయనకి ఇష్టము చాలా. ఎందుకు ఇష్టము అంటే ఒక చిన్న కథ ఉంది దీనికి. అనలాసురుడు అనే రాక్షసుడు తన నుంచి అగ్నిని పుట్టించి మొత్తము దేవలోకాన్ని అన్ని లోకాలని అతలాకుతలం చేస్తున్నాడు. అప్పుడు వినాయకుడు ఏం చేశాడంటే తన శరీరాన్ని బాగా పెంచి అనలాసురుడిని మింగేస్తాడు, తన లోపలికి మింగేస్తాడు.
మింగేసినప్పుడు ఆయన శరీరం విపరీతమైన ఉష్ణం, ఆయన అగ్నిని ప్రజ్వలింపజేశాడు కదా, విపరీతమైన వేడికి లోనవుతుంది. ఈ లోనైనప్పుడు తట్టుకోలేకపోతాడు గణపతి, విలవిల్లాడిపోతాడు ఆ వేడికి. అప్పుడే వచ్చి చంద్రుడిని శిరస్సు మీద ఉంచినా చల్లబడడు. అప్పుడు ఏం చేస్తారంటే 21 గరికతో వేదం చదువుతూ ఆయనకి వేయడం వల్ల ఆ వేడి తగ్గుతుంది అన్నమాట. అప్పటి నుంచి వినాయకుడు శాంతి పొందుతాడు, ఉష్ణం తగ్గి. అప్పటి నుంచి ఎవరైతే గరికతో నాకు తృప్తిగా పూజ చేస్తారో వారిని నేను వెంటనే అనుగ్రహిస్తాను అని చెప్పి వరమిస్తారు వినాయకుడు. అందుకని వినాయకుడికి గరిక శ్రేష్టము. ఒక్క వినాయక చవితి రోజే కాదు, ఎప్పుడూ వినాయకుడికి గరికతో 21 గరిక సమర్పించడం వల్ల ఎటువంటి విఘ్నాలైనా కూడా తొలగుతాయి. గరిక చాలా విశేషమైనది. వినాయక చవితినే కాదమ్మా, ఎప్పుడైనా మీకు జీవితంలో ఏదన్నా అడ్డంకులు వస్తున్నాయి అన్నప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసి ఓం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ 21 సార్లు గణపతికి గరిక సమర్పించండి. దీనివల్ల చాలా విఘ్నాలు తొలగిపోతాయి. రైట్. సో గరిక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగానే కాకుండా ప్రతినిత్యం కూడా లైఫ్లో ఏ ఆటంకాలు ఉన్నా, చాలా మంది ఎన్నో పనులు ప్రారంభిస్తూ ఉంటారు, అడ్డంకులు వస్తూ ఉంటాయి అని అనుకుంటారు. అలాంటి సందర్భంలో అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యంగా వినాయకుడి వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది, పూజ చేయాలి అని అంటూ ఉంటారు కదా. కేతుకు సంబంధించిన ఇబ్బందులు ఏవన్నా ఉంటే ఆరోగ్యపరంగా ఇలా అనేసి, సో అలాంటి సందర్భాలలో రెగ్యులర్గా కూడా గరికతో పూజ చేయడం బాగుంది. అవునమ్మా. అయితే అమ్మ, ఇళ్లలో ఎంతమంది అయితే పెట్టుకుంటూ ఉంటారో వినాయకుడి విగ్రహం పెట్టి పూజ చేస్తారో, మనం హైదరాబాద్ లో ముఖ్యంగా నార్త్ సైడ్ ఎంతైతే అంగరంగ వైభవంగా చేసుకుంటారో హైదరాబాద్ లో కూడా అంతకు మించి చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ప్రతి ఒక్కళ్ళు విగ్రహాలు పెట్టడం, ఇంటి ముందర మండపం పెట్టడం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మండపాలు, వినాయకుడు. అసలు ఈ మండపాలు అనే వ్యవస్థ తీసుకొచ్చింది మహారాష్ట్రలో ఉన్నటువంటి బాల్ గంగాధర్ తిలక్ గారు. వారి ద్వారానే మనకి సామూహిక వినాయక వ్రతము, అదే సామూహికంగా చేసుకునేటటువంటి వినాయక పూజ అందరికీ తెలిసింది. ఆయన ఎందుకు పెట్టారు అంటే మన ధర్మం కోసం, మన జాతి రక్షణ కోసం ఆ రోజు ప్రారంభిస్తే మనలో ఇంత ఐకమత్యం ఉంది అని చాటి చెప్పడానికి ఆయన ఆ రోజు అది పెట్టారు. కానీ ఇప్పుడు మనకి చూడండి, పూర్వం కొన్ని 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే కాలనీకి ఒక గణపతి ఉండేవారు. సో ఇక్కడ ఈ కాలనీకి ఒక గణపతిని పెట్టుకునేవారు, పక్క కాలనీకి ఒక గణపతి. ఇప్పుడు కాలనీ లేదు, తర్వాత కాలనీ వెళ్ళిపోయి ఒక 10 వీధులకు ఒకటి పెట్టుకునేవారు. ఇప్పుడు వీధికి పెడుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం అనుకోవాలా, ఐకమత్యత లోపించింది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. మన హిందూ ధర్మము యొక్క ఐక్యత లోపించింది అనుకోవాలా? ఎందుకంటే అమ్మా చూడండి, ఒక గుళ్ళోనో లేకపోతే ఒక స్థలంలోనో మండపం ఏర్పాటు చేసి పెట్టినప్పుడు ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. అటెండ్ అయినప్పుడు ఎంతమంది ఉంటారు అక్కడ, ఎంత ఐకమత్యము. అక్కడ కూర్చుని ఒక భజన చేసినా, ఒక పారాయణ చేసినా, ఒక పూజ చేసినా ఎంత విశేషంగా ఉంటుంది. అలాంటిది ఒక 2-3 ఒక గల్లీకి ఒకటి పెడుతుంటే ఒక వీధికి ఒక 10-15 ఇళ్ళు ఉంటాయి. ఆ 10-15 ఇళ్లలో చాలా మంది రారు. ఇక మండపాల దగ్గర మనుషులు ఎలా ఉంటారు, ఐకమత్యత ఎలా తెలుస్తుంది? అందుకని సాధ్యమైనంత వరకు ఒక కాలనీకి ఒక గణపతి అట్లా పెట్టుకుంటే, ఎందుకంటే మన ధర్మాన్ని మనమే చాటి చెప్పాలి, మన హిందువుల ఐక్యత చాటి చెప్పాలంటే మనం కొన్ని పాటించాలి. ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ భజనలు చేసుకోవచ్చు, సామూహికంగా చాలా కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక మండపాల దగ్గర సినిమా పాటలు, ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఆ పక్కనున్న ఇళ్ళ వాళ్ళు కానీ లేకపోతే ఆ పూజ చేసే వాళ్ళు ఉంటుంది కదా, కమిటీ ఉంటుంది కదా, కమిటీ వాళ్ళు కానీ అసలు ఆధ్యాత్మిక చాటి చెప్పడానికి వినాయక పూజ చేసుకుంటున్నప్పుడు అక్కడ సినిమా పాటలు ఎలా వస్తాయి? తర్వాత డీజే అసలు ఇక దాన్ని ఏమంటారు, నిమజ్జనం మొదలు పెడితే చంటి పిల్లలు గుండె జబ్బులు నోడు హల్లు చచ్చిపోవాలి. ఏంటి ఇంత శబ్ద కాలుష్యాన్ని మనం భక్తి పేరుతో, ఎంత శబ్ద కాలుష్యాన్ని! ఎందుకంటే అమ్మా వేదం చదువుతూ ఉంటారు ఘనాపాటిలు,
ఆ వేదం చదువుతున్నప్పుడు ఎంత శ్రావ్యంగా అనిపిస్తుంది మన చెవులకి. ఒక పారాయణ చేసిన, ఒక వేదం విన్నా, ఎందుకు అది శబ్ద తరంగాల ద్వారానే మన చెవులకి చేరింది, అవునా కాదా? అలాంటి శబ్ద కాలుష్యాన్ని ఈ డీజేలు పెట్టి మనం ఎంత పాడు చేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించుకోవాలండి అందరూ. అయితే గణేశుడు పూజా విధానం అనే కాదు, ఏ పూజలో అయినా కానీ నృత్యం దర్శయామి, లేకపోతే కనుక నాట్యం దర్శయామి, ఇలా మనకుండే కళలన్నీ కూడా ప్రదర్శిస్తూ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటారు కదా, ఆ విధంగా ఇలా చేస్తున్నారు అని అనుకోవచ్చా? కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలా? నృత్యం దర్శయామి అంటే ఇప్పుడు భరతనాట్యం ఎంతమంది చేయిస్తున్నారు, బ్రేక్ డాన్స్ ఎందుకు చేస్తున్నారు? నృత్యం దర్శయామి అంటే మన సంస్కృతిలో ఏదుందో ఆ నాట్యం ప్రదర్శించాలి, అంతే తప్ప నిన్ను బ్రేక్ డాన్స్ చేయమని చెప్పారా? సినిమా పాటలు, సరే బ్రేక్ డాన్స్ అని నేను అన్నా, సినిమా పాటలకి డాన్స్ చేయమని చెప్పారా? ఆలోచించండి ఒకసారి. ఒక కీర్తన పెట్టారమ్మా, ఏ అన్నమాచార్య కీర్తనో, లేకపోతే ఏ త్యాగరాజ కీర్తనో, లేకపోతే ఇంకో భజనో ఏదో పెట్టారు, దానికి నువ్వేం చేస్తావు? భరతనాట్యమో కూచిపూడో ఆ ముద్రలు వేస్తూ అనుగుణంగా నాట్యం చేస్తావు. అది ఎంత కంటికింపుగా ఉంటుంది. నువ్వు ఆ సినిమా పాటలు డాన్స్ చేస్తూ ఉంటే అంటే మన ధర్మం. ఎందుకంటే అమ్మా ఇది మనం చాలా బాధపడవలసిన విషయం. ఎందుకంటే పిల్లలు, నేటి బాలలు రేపటి పౌరులు వినాయక చవితి అంటే ఇది అనే దుస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ సినిమా పాటలు పెట్టుకోవాలి, డాన్స్ చేయాలి. ఎంతవరకు సమంజసం ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. మరి ఆర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా, కూచిపూడి చేయించండి, భరతనాట్యం చేయించండి, లేకపోతే ఇంకా ఏముంటాయి కదా భక్తి పాటలు, దానికి చేయమనండి. సినిమా పాటలకే ఎందుకు చేయాలి? రైట్. అక్కడ ఏదో కూర్చుని ఇలా ఇలా అంటుంటే అది ఏంటది? దేవుడి విగ్రహాలని కూడా హీరోల రూపంలో పెడుతూ ఉన్నారు ఇవాళ రేపు. అండ్ మన స్టైల్ ని కాదనుకుని ముంబై స్టైల్ అని లేకపోతే ఇంకొకటి అని చెప్పి వినాయకుడి విగ్రహం సన్నగా చేసేసి 6 ప్యాక్ 10 ప్యాక్ ఇలా ఏం ప్యాక్స్ ఉన్నాయో ఆ విధంగా పెడుతూ ఉన్నారు విగ్రహాలని. అంటే ఏదేమైనా కానీ వినాయకుడు ఒక్కటే కదా, కొంచెం రూపంలో మార్పులు ఉన్నాయి అని అంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. మరి దానికి ఏమంటారమ్మా? తప్పకుండా తెలియజేయాలి. ఇది నేను మొన్న ఒక వీడియో చూసానమ్మా. ఈ పౌరాణిక గణపతిని పెట్టకుండా సినిమా గణపతులు, క్రికెట్ గణపతులు, 6 ప్యాక్ గణపతి, లేకపోతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయ్యింది కదా మనకి, ఆపరేషన్ సింధూర్, ఇట్లాంటి ఎవరైతే పౌరాణిక గణపతిని పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే చందాలు ఇవ్వండి అని చెప్పారు ఒక ఆయన. నేను కూడా దానికి సమ్మతిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను, మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే గణపతి యొక్క ఆకృతి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఉపనిషత్తమ్మా. ఆయన చెవులెందుకు, కళ్ళెందుకు, తొండం ఎందుకు, అసలు ఆయన కూర్చుంటేనే స్థితప్రజ్ఞత. అలాంటి గణపతిని, ఎన్నో విఘ్నాలు తొలగించేటటువంటి గణపతిని, ఎందుకంటే మనకి 6 రకాలుగా పూజ చేస్తాం. ఒకటి శైవం, వైష్ణవం, శాక్తేయం, తర్వాత సూర్యారాధన, గాణాపత్యము, స్కాందము. అంటే స్కాందము అంటే స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం. 6 రకాల పూజలు ఉన్నాయి. ఈ 6 రకాలు వేదానికి సంబంధించిన దేవతలు వీళ్ళంతా. ఇందులో దేంట్లో ఉన్నా మనం వేదానికి కనెక్ట్ అయి ఉన్నట్టే. అలాంటి వేద సంబంధమైన దేవతల్ని ఆ వేదాల్లో ఎలా ప్రామాణికంగా ఉంచారో మనం అలాగే తీసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి మనం ఎవరం అండి? ఎందుకు ఖండించట్లేదు మనమంతా? అందుకే మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనల్ని మనం మార్పు చేసుకుంటే, ఎవరిని విమర్శ కాదు ఇది, మార్పు చేసుకుంటే మన ధర్మం వైపు వేలెత్తి చూపించేటటువంటి ధైర్యం ఎప్పుడూ చేయలేదు. ఎవరో మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకునేటటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు కదా. అందుకని ధర్మాన్ని, మీ పిల్లలు కూడా ధర్మాన్ని పాటించి వినాయకుడు, ఇప్పుడు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా అమ్మ వినాయకుడిని పెడతామనేసరికి ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే దీనివల్లమ్మా కొన్ని స్కిల్స్ పెరుగుతాయి. దాన్ని ఏమంటారు, వెళ్ళడము, చందాలు అడగడము, యూనిటీ, ఒక 10 మంది పిల్లలు కలవడము, ఒక సెలబ్రేషను, ఏదైనా పూజ ద్వారా ఇవన్నీ నేర్చుకున్నప్పుడు, మన ధర్మబద్ధంగా నేర్పడినప్పుడు వాళ్ళ ఎదుగుదల కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా సినిమా పాటలు ఆపండి. మీకు నిజంగా మీరు ఇందాక అడిగారు నాట్యం సమర్పయామి అంటే, ఏదైనా భక్తి పాటకి డాన్స్ చేయండి. అందరికీ భరతనాట్యం కూచిపూడి రావాలని లేదుగా. అందుకని సినిమా పాటలు దయించి ఎవ్వరూ ప్రోత్సహించకండి, డీజేల్ని ప్రోత్సహించకండి. ఇది అక్కడ తర్వాత గట్టిగా అరుస్తూ ఉంటారు, అక్కడ కూర్చుంటారు 10 మంది గట్టిగా అరుస్తూ ఉంటారు, వచ్చే పోయే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. పూజ అంటే పూజలా
భక్తిగా చేసుకోండి. ఇదేమి ఎంటర్టైన్మెంట్ కాదు. పూజ, వినాయక చవితి, వినాయక గణపతి ఉత్సవములు. ఉత్సవములు ఎలా చేయాలి? ఉత్సవంలా చేయాలి. అయితే ఇక్కడ పెద్ద పెద్ద మండపాల్లోనే కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో కంకణం కట్టుకుంటూ ఉంటారు ఎర్ర దారంతో వినాయకుడి మండపం దగ్గర. అయితే ఆ 10 రోజులు ఉంచే వాళ్ళైతే ఖచ్చితంగా కట్టుకొని ఒక దీక్షగా చేస్తూ ఉంటారు. మేము దీక్షగా చేయట్లేదు కానీ కంకణం కట్టుకున్నాము అన్న వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి? కంకణం కట్టుకున్నాం అంటే దీక్షలో ఉన్నట్టే. మేము మళ్ళీ కట్టుకున్నాము పాటించట్లేదంటే ఎలా అవుతుంది? ఇప్పుడు శరన్నవరాత్రులు ఉన్నాయి, దీక్షా కంకణం ఎందుకు కట్టుకుంటాం? దీక్షగా ఉంటాం కాబట్టి 41 దీక్షగా ఉంటేనే కంకణం కట్టుకోండి. అంతే తప్పితే ఆ 10 రోజులు దీక్షగా మేము ఉండగలము అనుకుంటే చక్కగా సాత్వికమైన భోజనము, మాంసాహారం భోజించకపోవడము, కేవలము శాకాహారమే భోజించడము, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రసన్నవదనం. ఇక అక్కడ పడి కొట్టుకుంటూ ఉంటారు ఆ మండపాల దగ్గర. రామ ఆయన ఎలా ఉన్నారు? ప్రసన్నవదనంతో ఉన్నాడు. ఆ ప్రసన్నవదనాన్ని అందరూ మెయింటైన్ చేస్తూ ఆ దీక్ష అందరూ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. అయితే అమ్మ, అనుకోని పరిస్థితుల్లో విదేశాల్లో ఉండడమో లేకపోతే గనక బ్యాచులర్స్ గా ఉంటూవో వినాయకుడు పూజ చేసుకోవాలి కానీ చేసుకోవడానికి అందుబాటులో పూజారులు లేకపోవడం వల్ల యూట్యూబ్లలో పెట్టుకొని లేకపోతే ఏదో ఒకటి వింటూ అలా చేసుకుంటూ ఉంటారు, డైరెక్ట్ గా బ్రాహ్మణ్ణే పెట్టుకోకుండా. ఆ విధంగా చేసుకోవచ్చా పూజ? చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మన ఇళ్లలో కూడా అందరూ బ్రాహ్మణం పెట్టుకోం కదమ్మా. ఇంట్లో చక్కగా ఎవరికి వాళ్ళు ఉచ్చారణ దోషాలు లేకుండా చేసుకోవచ్చు. కానీ మండపాల్లో చేసేటప్పుడు మాత్రము బ్రాహ్మణ్ణి పిలిచి, ఎందుకంటే 9 రోజు కలశం పెట్టి ఒక విశేషంగా చేస్తారు, పెద్ద విగ్రహం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకోవడం అనేది ఎప్పుడైనా కూడా ఉత్తమమైన పని. లభించినప్పుడు మనకి ఎవరు బ్రాహ్మణులు అందుబాటులో లేనప్పుడు మనకి మనం చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ ఉత్సవాలలో ముఖ్యంగా అందరి కంప్లైంట్ ఏంటంటే అందరూ బిజీ అయిపోతారు, ఎవరు టైంకి రావట్లేదని ఎవరిది వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఆ మండపాల్లో కూడా అలా చేసేస్తూ ఉంటారు పూజలు. అలా చేయకూడదు అంటారా? మరి చెయ్యకూడదు అని నేను చెప్పట్లేదమ్మా. కాకపోతే ఒక మంత్రం నీ దాకా వచ్చింది అంటే అది బ్రాహ్మణుల వల్ల కాదా? వాళ్ళు అవన్నీ నిలబెట్టబట్టే కదా ఈరోజు పుస్తకాల్లో ప్రింట్ అయింది. అదే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఆ వేదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే ఆ పూజలు మన దాకా ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది? అందుకని మనం ఖచ్చితంగా వారిని గౌరవించుకోవాల్సింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మీకు వచ్చింది అనుమానం, అందుబాటులో ఉండట్లేదు, కొంతమంది డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఒక విగ్రహాలు తెస్తారు, లక్షలు ఖర్చు పెట్టి అక్కడ అన్ని అన్నదానాలు ఇవన్నీ చేసినప్పుడు లక్షలో ఒక 2,000 3,000 బ్రాహ్మణులకు అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? మీకు మీరుగా ప్రశ్న చేసుకోండి. ఎందుకు ఇవ్వకూడదమ్మా? లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పూజ చేస్తున్నప్పుడు కేవలం బ్రాహ్మణి దగ్గరకు వచ్చేసరికి మీరు ఎందుకు వెనకడుగు వేస్తారు? దీంట్లో నేను ఇంకో విషయం కూడా చెప్తాను. అంటే ఇది వినాయక చవితికి సంబంధించిందో కాదో నాకు తెలియదు కానీ చూడండి, బియ్యం రాశారనుకోండి, వాళ్ళు వెతికి 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 రేషన్ బియ్యం పట్టుకొచ్చి ఇస్తారమ్మా. వెతికి 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 తక్కువ రకం బియ్యం వెతికి ఇస్తారు. అంటే ఎందుకంటే మన ధర్మంలో దానానికి చాలా విశేషం ఉంది. అవునా కదా? అందులో బ్రాహ్మణులకు ఇచ్చే దానం, ఇప్పుడు కార్తీక మాసంలో తీసుకోండి, దీపదానం అని, ఉసిరిక దానం అని, గోదానం అని, భూదానం అని, అసలు పుచ్చుకోవడమే విశేషం కదమ్మా. దానం మనం పుచ్చుకోగలమా మన దగ్గరికి ఇస్తే? ఎంత వాళ్ళు వేద పండితులు గాయత్రి చేస్తూ మన కర్మల్ని తొలగిస్తూ వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి గాయత్రి చేసుకుని ఎంత ఉంటుంది వాళ్ళు చేసుకుని. నేను క్లియర్ గా మాట్లాడతాను ఇక్కడ. అంటే ఒక దానంతో మనం ఇచ్చేది ఆ వస్తువు రూపకంగా బియ్యమో కందిపప్పు ఇవే కాదు, మన చెడు కర్మలు మనకి ఎప్పటి నుంచో ఉండే దోషాలు కూడా మనం వాళ్ళకి సమర్పిస్తున్నట్టుగా అవుతుంది అంటారు. ఎందుకంటే ఏమో చూడు, ఇప్పుడు నీకు ఒక చంద్రదోషం ఉంది, బియ్యం దానం చేయండి అంటారు. లేకపోతే సూర్యుడు గ్రహాల్లో వీక్ ఉన్నాడు, మీ జన్మజాతకంలో గోధుమలు ఇవ్వండి, జపం చేయించుకోండి అంటారు. అసలు బ్రాహ్మణుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు మేమన్నీ దానంగా పుచ్చుకోవాలి? మీరు విలువ ఇవ్వనప్పుడు వాళ్ళు దానంగా ఎందుకు పుచ్చుకోవాలి? బ్రాహ్మణులు ఇంకా ఉన్నారు కాబట్టే మన దాకా మంత్రాలు వస్తున్నాయి. వాళ్ళు అంత కష్టపడి మన వేదాలని భద్రపరిచారు కాబట్టే ఇంకా మన వేదాల గురించి చదువుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం, వేదాలని వినగలుగుతున్నాం శృతిలో దోషాలు లేకుండా. ఇలా తీసుకుంటే నేను ఇదే చెప్తున్నానమ్మా, లక్షలు ఖర్చు పెట్టి మండపాలు ఏర్పరిచి పెద్ద పెద్దగా చేసినప్పుడు ఒక 3-4 వేలు బ్రాహ్మడికి ఇవ్వడంలో వచ్చే తప్పేంటమ్మా?
తప్పేంటి, నేను అడిగేది అదే. ఇక బ్రాహ్మలు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇది అంటే ఎవరు వృత్తినిలో ఎవరు డిమాండ్ చేయట్లేదు రైట్ కదా, వాళ్ళు మొత్తం ఇదే వృత్తిలో ఉన్నారు. మన నిజంగా కూడా ఎంతగా మన ధర్మాన్ని మనం ఇంకోటి లోతుగా ఆలోచిస్తే ఎన్ని పూజలు, ఎన్ని కార్యక్రమాలు, ఎంతలా వివాహ వ్యవస్థ దగ్గర నుంచి, ఉపనయనాల దగ్గర నుంచి, శ్రాద్ధ కర్మల దగ్గర నుంచి అసలు ఆ మంత్రాలు చదువుతూ ఆ ధర్మాన్ని నిలబెడుతున్నందుకైనా మనం అందరం సపోర్ట్ చేయాలమ్మా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇదొక్కటి తెలుసుకోండి. విమర్శించడం మానేయండి. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, లోపాలు లేని వ్యవస్థలే లేవు. విమర్శించడం అనేది తప్పు. వారు లేకపోతే 14 సంవత్సరాలు ఏకధాటిగా వేదం చదువుతూ కేవలము వేద ధర్మాన్ని నమ్ముకుని జీవిస్తున్న బ్రాహ్మలకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి తీరవలసిందే. నిజంగా ఒక 41 రోజుల దీక్ష పట్టడమే చాలా కష్టంగా భావిస్తుంటాం. అలాంటి వాళ్ళు ఆ వేదం చదువుతున్నన్ని రోజులు ఆ దీక్షలోనే ఉంటారు కదమ్మా. అలాంటి బ్రాహ్మలకి చేతనైతే చేతులెత్తి మొక్కండి. ఎందుకంటే వేదానికి నమస్కారం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతే తప్ప విమర్శించకండి. ముఖే సరస్వతి, వాళ్ళు తక్కువ చదవచ్చు, ఎక్కువ చదవచ్చు, కానీ ఆ వ్యవస్థని విమర్శించే హక్కు మాత్రం మనకి లేదు. వీలైతే కుదిరితే మీకు స్తోమత ఉంటే పెట్టుకోండి, లేదా యూట్యూబ్లో వాటిల్లో వస్తాయి కాబట్టి దాని ద్వారా పెట్టుకోండి. ముఖ్యంగా మనం స్వయంగా చేసుకుంటున్నప్పుడు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు కాబట్టి బ్రాహ్మణ్ని పెట్టి చేయించుకుంటే మంచిది మండపాల్లో. అవునమ్మా. అమ్మ, వినాయక చవితి అనగానే వినాయకుడు మూర్తితో పాటు వినాయక చవితి రోజున చందమామను చూడొద్దు అనేది కూడా చాలా మందికి ఎట్లా అంటే కనుక అమ్మో ఏదో అయిపోతుంది అని చెప్పి భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొరపాటుని ఇలా నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదో అనుకునే సందర్భంగా ఇలా చూసినా కానీ భయపడిపోతూ ఉంటారు. అసలు చంద్రుని చూడకపోవడానికి గల కారణం ఏంటి, ఆ స్టోరీ ఏంటమ్మా వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి రోజు చందమామని, చంద్రుడిని చూడకూడదు కదా. వ్రత కథ మనకు తెలిసిందే కదా. ఆ రోజు ఆయన గణాధిపత్యం వస్తుంది. సో ఇన్ని కుడుములు తింటే పొట్ట పగిలిపోతే చంద్రుడు నవ్వుతాడు, పార్వతీదేవి వచ్చి శాపం ఇస్తుంది. మళ్ళీ ఆ శాప నివృత్తి కావాలి ఏంటమ్మా అంటే చవితి చంద్రుడు ఆ కథ చదువుకుని అక్షతలు వేసుకుంటే ఆ శాపం ఉపశమింపబడుతుంది అని చెప్తారు కదా. ఇక్కడ అదే ఆ కథ చదివి అక్షతలు వేసుకుంటే నీలాప నిందలు రావు, నిందలు రావు. మరి కృష్ణ భగవానుడికి వచ్చాయి అంటే ఆయన పరమాత్మ కాబట్టి ఆయన సత్రాజిత్తు, దాన్ని ఏమంటారు, శమంతకమణి ఎత్తుకుపోయావన్నా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మనం ఎక్కడ పక్కింట్లో బంగారం దెబ్బేశారని మన మీద నీలాప నింద పడితే మనం ఎక్కడ ప్రూవ్ చేసుకుంటాం? ఇట్లా తీసుకుంటా ఆ నీలాప నిందల దోషం తగలకుండా ఉండడానికి ఆ రోజు అక్షతలు వేసుకుని చంద్రుణ్ణి చూస్తే ఆ దోషం రాదు అని చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు ఖచ్చితంగా పూజ చేసుకుని వ్రతం చదువుకొని అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, పూజ ఒక ఎత్తు అయితే కంపల్సరీ స్టోరీ కూడా చదువుకోవడం అంతే ఇంపార్టెంట్ అని అంటారు. అవునమ్మా. రైట్ అమ్మ, పూజ అయిపోయిన తర్వాత వినాయకుడు ఉద్వాసన పలికిన తర్వాత మీరు ఇందాక కూడా చెప్పారు వినాయకుడు మట్టి ప్రతిమ పెట్టుకోవడం ఉత్తమం అని చెప్పారు. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తున్నారంటే చెరువుల వరకు వెళ్లకుండా ఇంట్లోనే గణేశుడిని ఒక బకెట్లోనో టబ్లోనో నీళ్లు పెట్టి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయొచ్చు అంటారా, లేకపోతే దానికి కూడా ఒక ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఏం లేదమ్మా, తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే పర్యావరణం రక్షించడం మన మొదటి బాధ్యత కనుక చక్కగా మట్టి వినాయకుడిని పెట్టుకోండి, ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ నీటిని మనం ఉపయోగించే పూల కుండీల్లో వేశారనుకోండి, మట్టి అంతా కూడా అందులో మొక్కలు మొలకెత్తుతాయి. మనం అంటాం ఇంగ్లీష్లో ఎకో ఫ్రెండ్లీ గణపతి, అట్లా ఎకో ఫ్రెండ్లీ గణపతి అనుకోండి. అందుకని ఎటువంటి దోషం లేదమ్మా, చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. అమ్మ, బ్రాహ్మీ ముహూర్తంకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. నిజంగా ఒక 5-5:30 టైంలో లేచినప్పుడు ఉండే వైబ్రేషన్ కానీ లేకపోతే ఆ ఎనర్జీ కానీ డిఫరెంట్గానే ఉంటుంది అంటారు. అయితే ఖచ్చితంగా బ్రహ్మీ ముహూర్తంలో లేచి పూజలు ఆచరించాలి అని అంటే కనుక అందరికీ సాధ్యపడేది కాదు. కానీ బ్రహ్మీ ముహూర్తంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి అని అంటారు? బ్రాహ్మీ ముహూర్తము, దాని పేరే చూసారా, బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి ముహూర్తము కాబట్టే దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అన్నారు. ఇలా తీసుకుంటూ వెళ్తే బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రత్యేకతలు చాలా ఉంటాయి. తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 దాకా బ్రాహ్మీ ముహూర్తమే.
5 గంటలకు నిద్ర లేవడం అనేది సమంజసమైన విషయమే కదమ్మా. అవును. అంటే ఇప్పుడు ఉండే ఉద్యోగాల పరిస్థితుల్లో నైట్ డ్యూటీలు చేసి వచ్చి పొద్దునే లేవాలంటే కుదరదు కదా, కుదరని విషయం. కనీసము పండగలప్పుడైనా పాటించమనే చెప్తాను నేను. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీ పేరు పెట్టి పిలిచాను అనుకోండి, కిందాక కూడా వినపడదు. అదే తెల్లవారుజామున నేను ఇక్కడ కూర్చుని మీ పేరు పెట్టి పిలుస్తే ఆ చివరి దాకా వినిపిస్తుంది. అంటే ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రణగణ ధ్వనుల మధ్య పూజ చేస్తే మనది మనకే వినపడదు, భగవంతుడికి ఎలా వినిపిస్తుంది? అలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ఏముండదు. హాయిగా రాత్రి నిద్రపోయి లేస్తాం కాబట్టి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో పూజ చేస్తే త్రికరణాలు శుద్ధిగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పూజ చేయమని చెప్తూ ఉంటారు. ఇక మరొక విషయం ఏంటి అంటే, నిద్రపోయి లేచినప్పుడు మనకుండే ఈ చర్మానికి గ్రంథులు ఉంటాయి కదా, అవి ఓపెన్ ఉంటాయంట ఎక్కువ. ఈ ఓపెన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఓజోన్ దగ్గరగా ఉంటుందట మనకి బ్రాహ్మీ ముహూర్త సమయంలో. ఆక్సిజన్ ఎక్కువ తీసుకునే వీలు ఉంటుంది. ఇక మరొక విషయము, మన శరీరాన్ని శుభ్రపరిచేవి 9 ద్వారాలు కదా, 2, 4, 6, 5, 6 కింద 2, ఇట్లా 9 ఆ రాత్రంతా శుద్ధి చేసి 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 పొద్దున్నే కొన్ని వ్యర్థాలని వదిలేసి ఉంటాయి కదమ్మా. ఆ సమయంలో సూర్యరశ్మి సోకకుండా స్నానం చేస్తే మంచిదని చెప్పి బ్రాహ్మీ ముహూర్త స్నానం అని ఒకటి చెప్పడం జరిగింది. అలాగే నదీ స్నానము, ఇలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఇవన్నీ ఆలోచించే కదమ్మా మన ఋషులు మునులు మనకు అందించింది. ఆ సమయంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు, ఆ సమయంలో వేడుండదు, ఎక్కువ చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయినా కూడా ఆ సమయంలో చల్లగా ఉంటుంది. వర్షాకాలం ఒకటే వాన పడుతున్నా బయటికి వెళ్ళలేము, కానీ ఇంట్లో పూజ అయితే చేసుకోగలంగా. అవును, కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరు చేయరు. 4:30 నుంచి 5:30 లోపు అసలు చూడండి మన ఇంట్లోనే ఎవరు లేవరు. అలాంటిది ప్రశాంతంగా లేవడము, స్నానం ముగించుకోవడం, పూజగా శుభ్రం చేసుకోవడం, పూజ చేసుకోవడం వల్ల ఒక ప్రశాంతమైనటువంటి ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలు, ఇక ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. రైట్. అవును, మనం మార్నింగ్ లేట్గా లేచి మన పనులన్నీ లేట్గా ప్రారంభిస్తే హడావుడి ఎక్కువగా ఉంటుంది, చికాకు వచ్చేస్తుంది. పైగా ఎండ్ ఆఫ్ ద డే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి 5:30 వరకు స్నానం పూజ అన్నీ అయిపోయాయి అనుకోండి, 6ంటికి మొదలు పెడితే 7:30, 8 వరకు పనులు అయిపోతాయిగా. అవును, ఎంత ప్రశాంతంగా ఉంటుంది రోజంతా. ఇవన్నీ ఆలోచించి అమ్మా, ధర్మం ఒకవైపు, మన వ్యక్తిగత పరిరక్షణ ఒకవైపు, భగవంతుడు, ఇవన్నీ కలిపే మన హిందూ ధర్మం. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ సెడ్ అమ్మా. నిజంగానే 5:30కి లేవ్వాలా అని ఆలోచించి భయపడిపోతూ ఉంటాం, కానీ ఒక్కసారి ప్రారంభిస్తే ఆ ఎనర్జీ వేరేగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటాం హోల్ డే అంతా కూడా. అవును. థ్యాంక్ యూ అమ్మా. శ్రీమాత్రే నమః తల్లి.